గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆర్థిక విశ్లేషణ అయినటువంటి ఆర్థిక విశ్లేషణ ఏ విధంగా జరుగుతుంది, ఆర్థిక విశ్లేషణ రకాలు, ఆ ఆర్థిక విశ్లేషణ రకాలు ఏమున్నాయో ఈరోజు మనం నేర్చుకుంటున్నాము. సో ఆర్థిక విశ్లేషణ ఆర్థిక విశ్లేషణ రెండు రకాలు. ఎకనామిక్ అనాలిసిస్ ఈజ్ టూ టైప్, మైక్రో అండ్ మ్యాక్రో అనాలిసిస్. అంటే సూక్ష్మ స్థూల విశ్లేషణగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఆర్థిక విశ్లేషణ రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి మైక్రో అనాలిసిస్, సెకండ్ వన్ మ్యాక్రో అనాలిసిస్. అన్ని మిగతా సబ్జెక్టులు ఎలా ఉన్నాయో, మిగతా శాస్త్రాలు ఎలా ఉన్నాయో అలాగనే ఆర్థిక శాస్త్రం కూడా తాను చాలా బ్రాంచెస్ ఉన్నాయి. స్థూలంగా మనం అర్థశాస్త్రాన్ని రెండు రకాలుగా విభజించడం జరిగింది. రగ్నర్ క్రీష్ 1933వ సంవత్సరంలో ఆర్థిక శాస్త్రాన్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండు మ్యాక్రో ఎకనామిక్స్. సో ఆర్థిక విశ్లేషణ చేసేటప్పుడు మనకు రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండు మ్యాక్రో అనాలిసిస్. సో మైక్రో అనాలిసిస్, మ్యాక్రో అనాలిసిస్ మిగతా శాస్త్రాల లెక్కనే మనం ఆర్థిక శాస్త్రాన్ని కూడా శాఖలుగా విభజించడం, చాలా శాఖలు ఉన్నాయి. స్థూలంగా మనం రెండు శాఖలుగా విభజించడం జరిగింది. రగ్నర్ క్రీష్ 1933వ సంవత్సరంలో రెండు రకాలుగా ఆర్థిక శాస్త్రాన్ని రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో ఒకటి మైక్రో ఎకనామిక్స్, రెండు మ్యాక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్ which is the study of economic actions of individual and well-defined group of individuals. So మైక్రో ఎకనామిక్స్ అనే పదము, మైక్రో అనే పదము మైక్రాస్ అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. మైక్రో అనే పదము మైక్రాస్ అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. మైక్రో అంటే చిన్న అని అర్థం. అంటే ఇక్కడ స్మాల్ మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ఇండివిజువల్ యూనిట్స్, ఇండివిజువల్ ఫోమ్, ఇండివిజువల్ ఇండస్ట్రీ ఆర్ పర్టికులర్ గ్రూప్. సో మైక్రో ఎకనామిక్స్ దేని గురించి అధ్యయనం చేస్తుందంటే వ్యక్తిగత యూనిట్ల గురించి, వ్యక్తిగత విభాగాల గురించి, వాటి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నది అనేది మనకు సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. సో సూక్ష్మ అర్థశాస్త్రం చిన్న చిన్న విభాగాల గురించి అధ్యయనం చేస్తుంది. సో సూక్ష్మ అర్థశాస్త్రానికి మరో పేరు ధరల సిద్ధాంతం అని కూడా అనడం జరుగుతుంది. ఎందుకు ధరల సిద్ధాంతం అనడం జరిగిందంటే ఇది వస్తువు యొక్క ధరను ఎలా నిర్ణయించడం జరుగుతుంది? ఆన్ ది బేసిస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో మైక్రో ఎకనామిక్స్ మరో పేరు ఏంటంటే ధరల సిద్ధాంతము. సో ఈ మైక్రో ఎకనామిక్స్ గురించి వివిధ ఆర్థికవేత్తలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. ఆ నిర్వచనాలను పరిశీలించడం. డెఫినేషన్స్ అకార్డింగ్ టు బోల్డింగ్, మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ పర్టికులర్ ఫర్మ్, particular household, individual price, wage, income, industry and particular commodity. According to Boulding, microeconomics is the study of particular firm అంటే ఒక ఫర్మ్ గురించి, పర్టికులర్ హౌస్ హోల్డ్ అంటే వ్యక్తి యొక్క ఆదాయం గురించి, ఇండివిజువల్ ప్రైస్ ఆ వస్తువు యొక్క ధర, ఇండివిజువల్ యొక్క వేజ్, ఇన్కమ్, ఇండస్ట్రీ అండ్ పర్టికులర్ కమోడిటీ. According to Lipich, microeconomics is concerned with the economic activities of such economic units as consumers, resources, owners and business firm. Microeconomics is concerned with the economic activities of such economic units as consumers, resource owners and business firms. వీటి గురించి మైక్రో ఎకనామిక్స్ అధ్యయనం చేస్తుంది. మైక్రో ఎకనామిక్స్ నిర్ణీత ఇండివిజువల్ యూనిట్స్, ఇండివిజువల్ ఫోమ్, నిర్ణీత సంస్థలు, నిర్ణీత కుటుంబాలు, వ్యక్తిగత ధరలు, వేతనాలు, ఆదాయాలు, వ్యక్తిగత పరిశ్రమలు, నిర్ణీత వస్తువుల గురించి అధ్యయనం చేస్తుంది. సో మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ఇండివిజువల్ యూనిట్స్, ఇండివిజువల్ ఫోమ్స్, ఇండివిజువల్ ఇన్కమ్ గురించి సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం scope of microeconomics. Microeconomics concerned with the efficiency of allocations of resources for achieving the various objectives of the society. Microeconomics is concerned with the efficiency of allocation of resources for achieving the various objectives of the society. So మనం ఇక్కడ
సూక్ష్మ అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది మార్షల్. సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. సో ఈ సూక్ష్మ అర్థశాస్త్రం ఏ ప్రమేయాలపై ఆధారపడి ఉన్నది? ఉపాంత విశ్లేషణ మరియు సంపూర్ణ ఉద్యోగిత అనే ప్రమేయంపై సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. అంటే ఇక్కడ సంపూర్ణ ఉద్యోగిత ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత ఉన్నది. అదేవిధంగా ఉపాంత విశ్లేషణ అంటే క్షీణోపాంత ప్రయోజన సూత్రం, సమోపాంత ప్రయోజన సూత్రాన్ని ఆధారంగా మనం ఈ సూక్ష్మ అర్థశాస్త్రాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో సూక్ష్మ అర్థశాస్త్రం వేటి గురించి అధ్యయనం చేస్తుంది అంటే, సూక్ష్మ అర్థశాస్త్రం ఉన్న రీసోర్సెస్ అంటే ఇక్కడ మనకు పరిమితమైన వనరులు ఉన్నాయి, పరిమితమైన ఆదాయం ఉన్నది, పరిమితమైన వనరులు ఉన్నాయి. ఈ పరిమితమైన వనరులతో మనం గరిష్ట సంతృప్తిని ఏ విధంగా చెందాలి, ఈ రీసోర్స్ని ఎఫెక్టివ్ ఎట్లా యూటిలైజ్ చేసి మనం సాంఘికంగా గరిష్ట ప్రయోజనమును ఎలా పొందాలి అనేది మనకు మైక్రో ఎకనామిక్స్ తెలియచేస్తుంది. సో ఈ మైక్రో ఎకనామిక్స్ వేటి గురించి అధ్యయనం చేస్తుందంటే, మైక్రో ఎకనామిక్స్ యొక్క పరిధి ఏంటంటే ఫాలోయింగ్ ఫీల్డ్స్. ఒకటి థియరీ ఆఫ్ డిమాండ్, థియరీ ఆఫ్ ప్రొడక్షన్, థియరీ ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్, థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్, ఎలక్యూటివ్ ఆఫ్ ఎఫిషియన్సీ, నెక్స్ట్ వెల్ఫేర్ ఎకనామిక్స్. సో మనకు ఇప్పుడు థియరీ ఆఫ్ డిమాండ్. సో ఏ ఆర్థిక కార్యకలాపమైనా జరగాలంటే దాని మొట్టమొదటిగా డిమాండ్ ఉండాలి. ఆల్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఆరిజినేట్ ఫ్రమ్ సోర్సెస్ ఆఫ్ డిమాండ్. అంటే అన్ని ఆర్థిక కార్యకలాపాలకి మూలం సోర్స్ ఏంటంటే డిమాండ్. సో ఏ వస్తువుకు అయితే డిమాండ్ ఉంటుందో ఆ వస్తువుని మాత్రమే మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. సో డిమాండ్ లేని వస్తువులకు మనం ఉత్పత్తి చేయడం జరగదు. అంటే ఇక్కడ ఏ వస్తువులకు ఏ విధంగా డిమాండ్ ఉన్నది, ఆ వస్తువుల యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంది, ఆ వస్తువుల ప్రవర్తన ఎలా ఉంది అనేది మనకు డిమాండ్ ప్రవర్తన ఎలా ఉన్నది అనేది థియరీ ఆఫ్ డిమాండ్ మనకు తెలియచేయడం జరుగుతుంది. అంటే ఆ వస్తువుల యొక్క డిమాండ్ ప్రవర్తన, వాటి యొక్క వ్యాకోచత్వము, ఆ వస్తువులు స్వభావాన్ని ప్రవర్తన మనకు డిమాండ్ సిద్ధాంతం తెలియచేస్తుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రొడక్షన్ ఉత్పత్తి సిద్ధాంతం మనకు ఏం చెప్తుందంటే, ఒక్కో వస్తువు యొక్క డిమాండ్ ఆధారంగా మనం వస్తువులను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఈ ఉత్పత్తి సిద్ధాంతం ఏం చెప్తుంది మనకు, ఒక వస్తువును ఉత్పత్తి చేయాలంటే మనకు ఉత్పత్తి కారకాలు కావాలి. ఆ ఉత్పత్తి కారకాలు ఏ విధంగా లభ్యమవుతున్నది, ఆ ఉత్పత్తి కారకాలను ఏ విధంగా ఉపయోగించి మనం గరిష్ట ఉత్పత్తిని సాధించి కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలను ఎలా సంపాదించాలనేది మనకు ఉత్పత్తి సిద్ధాంతం తెలియచేస్తుంది. ఏ ఉత్పత్తి అయినా వస్తువు యొక్క ఉత్పత్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గరిష్ట లాభాలను ఆర్జించడం. గరిష్ట లాభాలను ఆర్జించాలంటే ఉత్పత్తి కారకాలకు చెల్లించే ఉత్పత్తి కారకాలను కనిష్ట వ్యయంతో గరిష్ట ఉత్పత్తిని చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ థియరీ ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్. ఒక వస్తువు యొక్క ధర దేని మీద ఆధారపడి ఉంటుంది? వస్తువు యొక్క ధర ఆ వస్తువు యొక్క డిమాండ్ మరియు సప్లై ఆధారంగా. అంటే ఇక్కడ వస్తువు యొక్క ధర డిమాండ్ సిద్ధాంతము వస్తువు యొక్క ధర డిమాండ్ నిర్ణయిస్తుంది. అదేవిధంగా సప్లై ఆధారంగా, అంటే స్వేచ్ఛా మార్కెట్లో వస్తువు యొక్క ధరను ఎలా నిర్ణయిస్తాము? ఆన్ ది బేసిస్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. సో డిమాండ్ అండ్ సప్లై. సో ఇక్కడ వస్తువు యొక్క సప్లై వస్తువును ధర నిర్ణయించేటప్పుడు వస్తువు యొక్క డిమాండ్ మరియు సప్లై ఆధారంగా మనం నిర్ణయించడం జరుగుతుంది. మరి వస్తువు యొక్క సప్లై చేసేటప్పుడు ఉత్పత్తి కారకాలకు చెల్లించే వ్యయము ఎలా ఉండాలి? కనిష్టంగా ఉండాలి. అంటే ఇక్కడ మనం ప్రైస్ డిటర్మినేషన్ చేసేటప్పుడు కమోడిటీ మార్కెట్ అంటే వస్తువు యొక్క మార్కెట్ అలాగే ఉత్పత్తి కారకాలను మార్కెట్గా విడదీసి, సో వస్తువు
ఒక వస్తువు యొక్క వస్తు సేవల మార్కెట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ ఉన్నాయి. పర్ఫెక్ట్ కాంపిటీషన్ అండ్ ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్. అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఎలా ధర నిర్ణయిస్తాం, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్లో మోనోపోలిస్టిక్, ఏకస్వామ్యపు పోటీ, అలిగోపోలి, డియోపోలి మార్కెట్లో ధర ఏ విధంగా నిర్ణయించబడుతుంది అనేది మనకు ప్రైస్ థియరీ, అంటే థియరీ ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్ థియరీ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఉత్పత్తి కారకాల మార్కెట్. ఈ ఉత్పత్తి కారకాల మార్కెట్లో మనకు ఉత్పత్తి కారకాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క ధర ఎలా నిర్ణయిస్తామనేది మనకు థియరీ ఆఫ్ ప్రైస్ డిటర్మినేషన్లో మనకు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్. థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ చెప్తుంది ఏంటంటే ఒక వస్తువు యొక్క ఉత్పత్తి ఎలా జరుగుతుంది, ఆ ఉత్పత్తి కారకాల ఆధారంగా జరుగుతుంది. ఆ ఉత్పత్తి కారకాలకు వచ్చిన ఆదాయాన్ని ఉత్పత్తి కారకాలు ఏ విధంగా పంపిణీ చేయాలి, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలి అనేది మనకు ఉత్పత్తి కారకాల సిద్ధాంతం తెలియజేస్తుంది. మనకు వస్తువు యొక్క ఉత్పత్తి కారకాలు ఏంటంటే, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి కావలసిన ఉత్పత్తి కారకాలు ఏంటంటే మనకు ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఎంటర్ప్రెన్యూర్. సో ల్యాండ్కు మనం బాటకం రెంట్ చెల్లిస్తాము, అలాగే క్యాపిటల్కు ఇంట్రెస్ట్ పే చేస్తాము, ఎంటర్ప్రెన్యూర్కు ప్రాఫిట్ మనం చెల్లించడం జరుగుతుంది. ఇవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది థియరీ ఆఫ్ ఫ్యాక్టర్ ప్రైసింగ్ తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలకేటివ్ ఎఫిషియన్సీ. అంటే మనకు ఎలకేటివ్ ఎఫిషియన్సీ అంటే మనకు లభించే వనరులు పరిమితంగా ఉంటాయి. ఈ పరిమితమైన వనరులను ఏ విధంగా ఎఫెక్టివ్గా మనం ఎలకేట్ చేయాలి. ఎఫెక్టివ్గా ఎలకేట్ చేసినప్పుడు మాత్రమే మనం గరిష్ట సంతృప్తిని చెందడం జరుగుతుంది. అంటే వినియోగదారుడికి ఏ విధంగా ఎలకేట్ చేయాలి, అదేవిధంగా ఉత్పత్తి సంస్థకి ఎలా ఎలకేట్ చేయాలి, తను గరిష్ట ఉత్పత్తి చేసే విధంగా ఎలకేట్ చేయాలి. అంటే ఉన్న రీసోర్స్ని సమగ్రంగా ఉపయోగించకపోతే మనం గరిష్ట ఉత్పత్తిని కానీ, గరిష్ట లాభాలని కానీ, గరిష్ట సంతృప్తిని కానీ పొందే అవకాశం లేదు. సో ఎలకేటివ్ ఆఫ్ ఎఫిషియన్సీ థియరీ ఏం చెప్తుందంటే, మనకు మైక్రో ఎకనామిక్స్ ఏం చెప్తుందంటే, ఈ గరిష్ట సంతృప్తి చెందే విధంగా ఉత్పత్తిదారుడు గరిష్ట సంతృప్తి చెందే విధంగా మనం వస్తువులను, రీసోర్సెస్ను ఎలకేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెల్ఫేర్ ఎకనామిక్స్ అంటే ఇక్కడ పరిమితమైన వనరులు, ఆ పరిమితమైన వనరులతో అపరిమితమైన కోరికలను తీర్చుకోవాలి. ఆ అపరిమితమైన కోరికలను తీర్చుకునే క్రమంలో గరిష్ట వినియోగదారుడు అంటే ఎక్కువ మందికి ప్రయోజనం ఉండేటట్టు మనం రీసోర్స్ని ఎలకేట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఆపరేషన్ ఆఫ్ ఎన్ ఎకానమీ. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. Predictions, economic policies, it helpful in removing difficulties of particular form in basis of welfare economics, managerial decision. Operation and economy. ఏదైనా ఆర్థిక కార్యకలాపం జరగాలంటే మనకు సూక్ష్మ అర్థశాస్త్ర పరిజ్ఞానం అవసరం. వినియోగదారుడు మరియు వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందే విధంగా ప్రవర్తిస్తున్నారా లేదా అనేది మనకు మైక్రో ఎకనామిక్స్ సూక్ష్మ అర్థశాస్త్రం తెలియచేస్తుంది. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ ఎకానమీ యాజ్ ఏ హోల్. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను అధ్యయనం చేయాలంటే ముందుగా వ్యక్తిగత ఇండివిజువల్ యూనిట్స్ గురించి అధ్యయనం చేయవలసి ఉంటుంది. అంటే ఇక్కడ అందరి వ్యక్తుల ఆదాయమును కానీ, అందరి వ్యక్తుల ఖర్చులను కలిపినట్లయితే మనకు జాతీయ ఆదాయం వస్తుంది. అదేవిధంగా అన్ని యూనిట్ల గురించి వ్యక్తిగత ఇండివిజువల్ యూనిట్స్ గురించి అధ్యయనం చేసిన తర్వాత ఆ ఇండివిజువల్ యూనిట్స్ యొక్క సమ్ చేసినట్లయితే మనకు హోల్ అవుతుంది. అంటే మైక్రో ఎకనామిక్స్ బేసు ఈ మైక్రో ఎకనామిక్స్. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థ గురించి అధ్యయనం చేయడానికి ఇది
సహాయపడుతుంది. నెక్స్ట్ ప్రిడిక్షన్, అంచనా వేయడానికి ఇది ఇతోధికంగా మైక్రో ఎకనామిక్స్ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. మైక్రో ఎకనామిక్స్ ఎందుకంటే పాజిటివ్ ఎకనామిక్స్ కాబట్టి, నిశ్చిత శాస్త్రం కాబట్టి మనం ముందుగా ఊహిస్తాం, కొన్ని ఎజంప్షన్స్తో ఊహించడం జరుగుతుంది. సపోజ్ ఇఫ్ ప్రైస్ ఫాల్స్, ధర తగ్గినట్లయితే ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. సో మనం ఊహించడానికి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఎకనామిక కార్యకలాపాలను ఆర్థిక పాలసీస్ను విధానాలను రూపొందించడానికి ఇది మైక్రో ఎకనామిక్స్ ఇతోధికంగాను ఉపయోగపడుతుంది. మనం ఇప్పుడు ఈ రీసోర్స్ని ఎలకేట్ ఏ విధంగా చేయాలి అనేది మనకు, ఈ లిమిటెడ్ రీసోర్స్ని ఏ విధంగా ఎలకేట్ చేయాలనేది మనకు మైక్రో ఎకనామిక్స్ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఏ రీసోర్స్ యొక్క లిమిటెడ్ రీసోర్సెస్ అంటే పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి ఏ విధంగా చెందాలనేది మనకు మైక్రో ఎకనామిక్స్ తెలియజేయడం, సూక్ష్మ అర్థశాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం అదనపు ట్యాక్స్ను విధించదలుచుకున్నట్లయితే వాళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా, వినియోగదారుడి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది మనకు మైక్రో ఎకనామిక్స్ తెలియచేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ రిమూవింగ్ డిఫికల్టీస్ ఆఫ్ పర్టికులర్ ఫర్మ్. అయితే ఇక్కడ మనకు సూక్ష్మ అర్థశాస్త్రము ఏదైనా ఫర్మ్లో ఇండివిజువల్ ఫర్మ్ ఆర్ ఇండివిజువల్ ఫ్యామిలీ అందులో ఉన్న కష్టాలను ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా పరిష్కరించవచ్చు, ఏ విధంగా రిమూవ్ చేయవచ్చు ఆ డిఫికల్టీస్ అనేది మనకు సూక్ష్మ అర్థశాస్త్రం తెలియచేస్తుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ వెల్ఫేర్ ఎకనామిక్స్. ఈ సూక్ష్మ అర్థశాస్త్రం సంక్షేమ అర్థశాస్త్రానికి బేసిస్గా ఉపయోగపడుతుంది. సో మైక్రో ఎకనామిక్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? మైక్రో ఎకనామిక్స్ ఉన్న రీసోర్సెస్ని పరిమిత వనరులతో గరిష్ట సంతృప్తి చెందడం, ఆప్టిమమ్ యూటిలైజేషన్ అంటే గరిష్టంగా ఉపయోగించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మేనేజరియల్ డెసిషన్ తీసుకోవడానికి మైక్రో ఎకనామిక్స్ ఉపయోగపడుతుంది. సో మైక్రో ఎకనామిక్స్ ఈ డెసిషన్ తీసుకునేటప్పుడు ఫర్మ్లో కాస్ట్, డిమాండ్ ఎనాలిసిస్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి, ఫర్మ్లో ఉన్న సంస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకోవడానికి ఇది మైక్రో ఎకనామిక్స్ ఇతోధికంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మ్యాక్రో ఎకనామిక్స్ is the study of broad aggregates such as total employment and national income. So మ్యాక్రో ఎకనామిక్స్ మ్యాక్రోస్ అనే గ్రీక్ పదం నుండి ఉద్భవించింది. మ్యాక్రో అంటే పెద్ద అని అర్థం, బిగ్ అని అర్థం. సో ఈ స్థూల అర్థశాస్త్రం సాధారణంగా ధరల స్థాయి, అందులోని హెచ్చుతగ్గులు పరిశీలిస్తుంది. సేవల సాపేక్ష ధరల గురించి, ద్రవ్యోల్బణ కారకాలు, పరిష్కార మార్గాలను స్థూల అర్థశాస్త్రం వివరిస్తుంది. సో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పేదరికం, నిరుద్యోగిత, ఆర్థిక అభివృద్ధి మొదలైన అంశాల గురించి సూక్ష్మ అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది. సూక్ష్మ అర్థశాస్త్రంకు మరో పేరే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న సమస్యల గురించి, ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని గురించి అధ్యయనం చేస్తుంది. సో సూక్ష్మ అర్థశాస్త్రం గురించి వివిధ ఆర్థిక వ్యవస్థలు వివిధ రకాలుగా నిర్వచించడం జరిగింది. అందులో అకార్డింగ్ టు కేఈ బోల్డింగ్, మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ నాట్ విత్ ఇండివిజువల్ క్వాంటిటీస్ యాజ్ సచ్ బట్ విత్ అగ్రిగేట్స్ of these quantities, not with individual income but with national income, not with individual price but with price levels, not with individual outputs but with national output. అంటే మ్యాక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ నాట్ విత్ ఇండివిజువల్ క్వాంటిటీస్ అంటే ఒక్కొక్క వస్తువు గురించి కాకుండా మొత్తం వస్తువుల గురించి, నాట్ విత్ ఇండివిజువల్ ఇన్కమ్ ఒక వ్యక్తి యొక్క ఆదాయం నుండి కాకుండా దేశం మొత్తం యొక్క జాతీయ ఆదాయం గురించి, ఇట్ ఈజ్ నాట్ విత్ ఇండివిజువల్ ప్రైస్ బట్ ప్రైస్ లెవెల్, ధరలో ఒక వస్తువు యొక్క ధరల గురించి కాకుండా ఆ వస్తువు వచ్చే ధరల్లో మార్పు, ధరల స్థాయిల గురించి, నాట్ విత్ ఇండివిజువల్ అవుట్పుట్ బట్ నేషనల్ అవుట్పుట్ అంటే ఒక ఫర్మ్ యొక్క ఉత్పత్తి గురించి కాకుండా దేశం యొక్క జాతీయ ఉత్పత్తి గురించి అధ్యయనం చేసేది మ్యాక్రో ఎకనామిక్స్. సో ఈ మ్యాక్రో ఎకనామిక్స్ వల్ల ఉపయోగాలు,
helpful in understanding the functioning of an economy, formulation of economic policies, solution of economic problems, study of trade cycles, macroeconomic paradoxes, helpful in furthering the scope of microeconomics, changes in general price level, study of national income, helpful in understanding the functioning of an economy. సో ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఉన్న మోడర్న్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఆర్థిక కార్యకలాపాలు సంక్లిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు మోడర్న్ ఆర్థిక వ్యవస్థలో ఒక కారకం ఇంకొక కారకాలపై ఆధారపడి ఉన్నాయి. సో ఆధునిక ఆర్థిక వ్యవస్థ సంక్లిష్టమైన ఆర్థిక కార్యకలాపాలతో ఉన్నది. సో ప్రతి ఆర్థిక కార్యం ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నవి. అటువంటి పరిస్థితిలో ఒక కార్యకలాపం గురించి అధ్యయనం చేస్తే మరో కార్యకలాపం యొక్క ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ మనం సమూహంగా తీసుకొని ఆర్థిక వ్యవస్థ మొత్తం గురించి అధ్యయనం చేయడానికి స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఫార్ములేషన్ ఆఫ్ ఎకనామిక్ పాలసీ. అంటే ఎకనామిక్ పాలసీ ఆర్థిక విధానాలను రూపొందించేటప్పుడు స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, జాతీయ ఆదాయంను, టోటల్ ఎంప్లాయ్మెంట్, టోటల్ ఇన్వెస్ట్మెంట్, టోటల్ ఆర్ అగ్రిగేట్ సేవింగ్స్, జనరల్ ప్రైస్ లెవెల్స్, వీటి గురించి అధ్యయనం చేయడానికి, ఈ పాలసీస్ నిర్మించడానికి స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అంటే జాతీయ ఆదాయం ఎంత ఉంది, ఆ జాతీయ ఆదాయాన్ని బట్టి మనం వివిధ రకాల పాలసీస్ తీసుకురావడానికి మనకు ఈ స్థూల అర్థశాస్త్రం ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగిత ఎలా ఉన్నది, దేశంలో ఉన్న ఉద్యోగిత ఎలా ఉంది, పెట్టుబడి విధానం ఎలా ఉంది, టోటల్ మొత్తం పెట్టుబడి పొదుపు పెట్టుబడి ధరల్లో మార్పు ఏ విధంగా ఉన్నది అనేది మనకు స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. అంటే పేదరిక పథకాలను ఇంట్రడ్యూస్ చేయడానికి మనకు స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సొల్యూషన్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ప్రస్తుత ఆధునిక ప్రభుత్వాలు చాలా ఆర్థిక ప్రాబ్లమ్స్కు సాల్వ్ చేయడానికి మ్యాక్రో ఎకనామిక్స్ ఇతోధికంగా, స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. అంటే ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడం, ఉత్పత్తిని పెంచడం, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడం, అలా విధంగా ప్రతిద్రవ్యోల్బణం గురించి మనకు ఈ ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేయడానికి స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, స్టడీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్. అంటే స్వేచ్ఛా మార్కెట్లో వచ్చే వ్యాపార చక్రాల గురించి అధ్యయనం చేయడానికి మనకు స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఉపయోగపడుతుంది. మనం ట్రేడ్ సైకిల్స్ చూసినట్లయితే, బూమ్ పీరియడ్లో ట్రేడ్ సైకిల్ పరిశీలించినట్లయితే బూమ్, రిసెషన్, రికవరీ అండ్ డిప్రెషన్, ఈ స్టేజెస్లో ఎలా ఉన్నది. సో బీమ్ పీరియడ్లో ఎంప్లాయ్మెంట్ ఎలా ఉన్నది, డిప్రెషన్ పీరియడ్లో మనం డిప్రెషన్ పీరియడ్లో అంటే ఆర్థిక మాంద్యం కాలంలో మనం పొదుపు ఎక్కువ చేసినట్లయితే దానివల్ల ప్రయోజనం కన్నా మనకు నష్టం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే మొత్తం మనం సేవింగ్ చేసినట్లయితే, పొదుపు చేసినట్లయితే వస్తువులకు డిమాండ్ ఉండకపోయేసరికి ఉత్పత్తి ఉండదు, ఉత్పత్తి లేకపోయేసరికి ఉద్యోగిత ఉండకపోతే అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో ఇది ఒక సర్కిల్ లెక్క ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి అంటే ఈ ట్రేడ్ సైకిల్స్లో పరిస్థితి ఎలా ఉన్నదనేది మనకు స్థూల అర్థశాస్త్రం వివరించడం జరుగుతుంది. హెల్ప్ఫుల్ ఇన్ ఫర్దరింగ్ ద స్కోప్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. సో మైక్రో ఎకనామిక్స్
ఇండివిజువల్గా అధ్యయనం చేయాలంటే ముందుగా మొత్తం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క మొత్తం పరిస్థితి ఎలా ఉన్నదనేది మనకు మ్యాక్రో ఎకనామిక్స్ తెలియజేయడం జరుగుతుంది. చేంజెస్ ఇన్ జనరల్ ప్రైస్ లిస్ట్. సో ద్రవ్యోల్బణం గురించి మనకు ద్రవ్యోల్బణం, ప్రతిద్రవ్యోల్బణం గురించి మనకు స్థూల అర్థశాస్త్రం తెలియజేస్తుంది. సో ద్రవ్యోల్బణం ఎక్కువ ఉన్నట్లయితే మనం మానిటరీ పాలసీ ద్వారా ఏ విధంగా ద్రవ్యకోశ విధానాల ద్వారా ఏ విధంగా నియంత్రించవచ్చు అనేది మనకు స్థూల అర్థశాస్త్రం తెలియచేస్తుంది. నెక్స్ట్ స్టడీ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం గురించి మనకు మైక్రో ఎకనామిక్స్ మైక్రో ఎకనామిక్స్ ఇండివిజువల్ యూనిట్ గురించి తెలియజేస్తే, ఈ మైక్రో ఎకనామిక్స్ మొత్తం దేశంలో ఉత్పత్తి అయిన దేశ యొక్క ఆదాయము, దేశం వినియోగదారుని ఆదాయం గురించి కాకుండా దేశం మొత్తం యొక్క ఆదాయం గురించి చర్చించడం జరుగుతుంది, అధ్యయనం చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లిమిటేషన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. ఈ మైక్రో ఎకనామిక్స్ యొక్క పరిమితి ఏంటంటే డిపెండెన్స్ ఆఫ్ ఇండివిజువల్ యూనిట్స్. నెక్స్ట్ హెట్రోజీనియస్ యూనిట్స్, మిస్లీడింగ్ అగ్రిగేట్స్. సో డిపెండెన్స్ ఆన్ ఇండివిజువల్ యూనిట్స్. ఈ స్థూల అర్థశాస్త్రం వేటిపై ఆధారపడి ఉంటుందంటే వ్యక్తిగత యూనిట్లు గురించి డిపెండ్ అయి ఉంటుంది. అన్ని యూనిట్ల యొక్క సమూహమే మ్యాక్రో స్థూల అర్థశాస్త్రం. అంటే ఇండివిజువల్ యూనిట్ యొక్క సపోజ్ ఇండివిజువల్ ఒక యూనిట్కి ఎక్కువ లాభాలు వచ్చినట్లయితే మరో యూనిట్ కూడా లాభాలు వచ్చినట్టు భావించడానికి అవకాశం లేదు. అదేవిధంగా హెట్రోజీనియస్ యూనిట్స్. ఆర్థిక కార్యకలాపాలు హోమోజీనియస్ కాకుండా హెట్రోజీనియస్గా ఉంటాయి. సో అన్నీ ఒకదానితో ఇంకొక దానికి కంపేర్ చేయడానికి అవకాశం ఉండదు. హెట్రోజీనియస్ యూనిట్స్ విషయంలో స్థూల అర్థశాస్త్రం ఇతోధికంగా ఇదొక పరిమితిగా చెప్పవచ్చు. నెక్స్ట్ మిస్లీడింగ్ అగ్రిగేట్స్. అంటే సగటు అనేది మనకు మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే మనం సగటు ఇప్పుడు అంటాము, అన్నిటిని కలిపి మనం సగటుగా నిర్ణయించడం జరుగుతుంది. కానీ ఒక యూనిట్కి లాభం వస్తే మరో యూనిట్కి కూడా లాభం వచ్చినట్టు భావించడానికి ఆర్థిక వ్యవస్థలో అవకాశం లేదు. కాబట్టి అగ్రిగేట్ అనేవి మనకు మిస్లీడ్ చేయడానికి అవకాశం ఉన్నది. సో సూక్ష్మ మరియు స్థూల అర్థశాస్త్రం ఆర్థిక విశ్లేషణ చేసేటప్పుడు సూక్ష్మ అర్థశాస్త్రానికే కాకుండా స్థూల అర్థశాస్త్రానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా, అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్రానికి ప్రాధాన్యం ఇవ్వకుండా రెండింటి గురించి అధ్యయనం అవసరము. ఎందుకంటే ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చేసుకున్నట్లే స్థూల అర్థశాస్త్రం గురించి, సూక్ష్మ అర్థశాస్త్రం అడవిలో ఉన్న ఒక చెట్టు గురించి అధ్యయనం చేస్తే స్థూల అర్థశాస్త్రం అడవిలో ఉన్న అన్ని చెట్ల గురించి అధ్యయనం చేస్తుంది. సో ఒక ఆర్థిక వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే సూక్ష్మ అర్థశాస్త్ర విశ్లేషణతో పాటు స్థూల అర్థశాస్త్ర విశ్లేషణ అవసరము. ఒక మనిషి పరుగు పందెంలో చక్కగా రన్ చేయాలంటే ఒక కాళ్ళు ఉంటే సరిపోదు, 2 కాళ్ళు ఉండాలి. ఒక ఆర్థిక వ్యవస్థలో ఉన్న సమస్యలను సాల్వ్ చేయాలంటే, ఒక ఆర్థిక వ్యవస్థ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే 2 సూక్ష్మ అర్థశాస్త్రం మరియు స్థూల